సైడ్స్ టీవీ డీప్ ప్రోగ్రామ్కి స్వాగతం. విషయం ఏదైనా అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించడమే డీప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాల్టి మన డీప్ ప్రోగ్రాంలోని విషయం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇవాల్టి డీప్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక నేత. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కర్త కర్మ క్రియ. పైగా దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటు సభ్యులు కూడాను. ఇవేం కొత్త విషయాలు కావండి. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న అందరికీ విషయాలు తెలిసినవే. కానీ ఆయన ఉన్నట్టుండి ఓ సంచలన ప్రకటన అయితే చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు సెలవిచ్చారు. అది ట్విస్ట్ అంటే. ఇంకేముంది, ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు మీడియాలోనూ రకరకాల విశ్లేషణలు మొదలైపోయాయనుకోండి. ఆయన సంచలన నిర్ణయానికి కారణాలు వెతకడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ. ఇక తన నిర్ణయం గురించి విజయసాయిరెడ్డి తాను చెప్పదలుచుకున్నది కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆయన ప్రకటనపై రకరకాలుగా స్పందించాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్గా మారిపోయిందంటే నమ్మండి. అందుకనే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన గురించి ఫోర్ సైడ్స్ టీవీ అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషిస్తోంది, ప్రజలకు వివరించే ప్రయత్నమూ చేస్తోంది. ముందుగా ఈ సంచలనానికి కేంద్ర బిందువైన విజయసాయిరెడ్డి మాటల్ని ఒక్కసారి మనం నిశితంగా పరిశీలిద్దాం. నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం, ఎవరి ఒత్తిడి కూడా లేదు. కేసులకు భయపడైతే అస్సలే కాదు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా. ఏపీలో కూటమి బలపడుతుంది. పవన్ చిరకాల మిత్రుడు, వ్యవసాయం చేసుకుంటా. చంద్రబాబుతో రాజకీయ విభేదాలే తప్పించి వ్యక్తిగత విభేదాలు ఎప్పుడూ లేవు. మోదీ అమిత్ షాలకి కూడా కృతజ్ఞతలు. ఇవి మొత్తంగా విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేసినటువంటి కామెంట్స్ అని చెప్పుకోవాలి. ఇక ఆయన చేసిన ఈ కామెంట్స్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం పూర్తిగా వ్యక్తిగతమన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదనుకోండి. కొంతమంది కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కూడా కాదని అర్థమవుతోంది. ఇంతవరకు ఓకే. కానీ ఎవరి ఒత్తిడి లేదు అని మరో కామెంట్ చేశారు. ఆ కామెంట్ పైనే అనుమానం కలుగుతోంది. నిజానికి ఎవరైనా ఒత్తిడి చేశారా అని విజయసాయిరెడ్డిని ఎవ్వరూ అడగలేదు కదా. అంటే తానంతట తానుగానే ప్రకటన చేసే సమయంలోనే ఎవరి ఒత్తిడి లేదని ప్రకటించారు. ఆ ప్రకటన చేయడం ద్వారా ఒత్తిడి పని చేసిందనే అనుమానాలు కలిగించారు సాయిరెడ్డి. ఇక ఒత్తిడి ఉందా లేదా అనే ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు జవాబులు దొరక్కపోవచ్చు. ఇక మరో కామెంట్, కేసులకు భయపడి కాదని కూడా చెప్పారు. ఎవరైనా తనను అడిగితే సమాధానం చెప్పడం వేరు, కానీ ఆయన్ను ఎవ్వరూ అడక్క ముందే సమాధానం చెప్పడం ద్వారా అనుమానాలు బలపడేలా చేశారు. ఇక వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని కూడా ప్రకటించారు. అందులో ఏమాత్రం సందేహం లేదనుకోండి. అనుమానం అంతకంటే లేదు. ఏపీలో కూటమి బలపడుతుందని జాతకం కూడా చెప్పారు. ఆయన జాతకం కూడా నిజం కావచ్చునేమో, లేక ఆ విధంగా కావాలని కోరుకునే వారి ఒత్తిడి పనిచేసిందో సమాధానం ఇప్పటికిప్పుడైతే దొరకని ప్రశ్న. పవన్ తన చిరకాల మిత్రుడన్నారు. అందులో కూడా ఏమాత్రం సందేహం లేదు. కానీ సమయం కాని సమయంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన రాజీనామాతో కూటమి బలం పెరుగుతుందని చెప్పడం, పవన్ తన చిరకాల మిత్రుడని గుర్తు చేసుకుంటుండడం అంటే వైసీపీకి నష్టం చేసే పనే కదా. ఆ విషయం విజయసాయిరెడ్డికి తెలియదా? తెలిసే కామెంట్ చేశారా? ఇదే కదా ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక చివరి విషయం, తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించడం. ఇందులో వాస్తవం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఆయన అభిరుచికి తగ్గట్లు చేసే పనైతే అనుమానించాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. పైగా ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో ఓ ఉదాహరణ కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి కూడా పూర్తిగా తన సొంత గ్రామానికే పరిమితమైపోయారు. సాధారణ జీవితం అలవర్చుకున్నారు. విజయసాయిరెడ్డి కూడా వృద్ధాప్యంలో ప్రశాంతత కోసం అలాంటి నిర్ణయమే తీసుకుంటే ఎవ్వరూ అనుమానించరు. అనుమానించాల్సిన అవసరం కూడా ఉండదనుకోండి. కానీ
ఆయనపై ఉన్న కేసులు నిజంగా అందుకు సహకరిస్తాయా అనేదే అసలు ప్రశ్న. విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు స్పందించినప్పటికీ వారిలో ప్రధానంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్లను పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. చంద్రబాబు నాయుడా వైసీపీ అధినేత జగన్కు ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాటల్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఆమె ఏమన్నారంటే, జగన్ విశ్వసనీయత కోల్పోయారు, జగన్ కోసం సాయిరెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, మరిన్ని నిజాలు చెబితే ఇంకా బాగుంటుందంటూ ఆమె సటైరికల్గా వేసినటువంటి కామెంట్స్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో రచ్చలేపుతున్నాయనే చెప్పుకోవాలి. ఇక షర్మిల మాటలకు అర్థాలు ఒక్కసారి వెతికే ప్రయత్నం కూడా చేద్దాం. ఆమె వైసీపీ ఏర్పాటులోనూ ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంలోనూ ప్రధాన భూమిక పోషించారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జైల్లో ఉన్న సమయంలో షర్మిల అన్నీ తానై పార్టీని నడిపించారు కూడా. యావత్ రాష్ట్రం కూడా ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలించింది. 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు షర్మిల. పార్టీ అధికారంలోకి వచ్చి జగనన్న సీఎం అయ్యాక ఆమె మాత్రం ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. క్రమంగా అన్నా చెల్లెలి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల ముందు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అయితే తయారయ్యింది. సోదరుడు దూరమైన సమయంలో షర్మిల విజయసాయిరెడ్డినైనా కాపాడుకో అన్నా అని సెలవిచ్చింది. అంటే భవిష్యత్తులో ఇది జరుగుతుందని ఆమె ముందుగానే ఊహించినట్లు చెప్పారనుకోండి. షర్మిలకు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా కుటుంబ తగాదాలు లేదా ఆస్తి తగాదాలు అనుకోండి ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. అందులో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని దూషించారన్న కోపం కూడా షర్మిలకు ఉంది కాబట్టి షర్మిల ఆ విధంగా మాట్లాడి ఉంటారు. అయితే ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీగా కొనసాగుతున్న టీడీపీ స్పందన అనుమానాస్పదంగానే కనిపిస్తోందనుకోవాలి. ఎందుకంటే స్వయంగా పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే దీనికి సంబంధించి స్పందించారు. ఆయన స్పందనలోని ఆంతర్యాన్ని లోతుగా ఒక్కసారి విజయసాయిరెడ్డిని ఎందుకు విమర్శించలేదన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో కూడా వస్తుందనే చెప్పుకోవాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏ విధంగానైతే స్పందించారో సరిగ్గా అదే మాటలు టీడీపీ అధినేత చంద్రబాబు నోట కూడా వినిపించాయి. అవే జగన్ విశ్వాసం కోల్పోయారని, అటు షర్మిల ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా జగన్ విశ్వాసం కోల్పోవడం వల్లనే విజయసాయిరెడ్డి ఆయనకు దూరమైనట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా జగన్ కోసం అబద్ధాలు చెప్పిన విజయసాయిరెడ్డి ఇకపై నిజాలు చెప్పాలని షర్మిల విజ్ఞప్తి చేయగా, జరుగుతున్న పరిణామాలన్నీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు నాయుడు పెద్దగా ఏం కూడా మాట్లాడలేదు. ఇక వీరందరి అభిప్రాయాలు ఇలా ఉంటే వీటిపై తప్పకుండా స్పందించాల్సిన వైసీపీ అధినేత, అదేనండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఏం మాట్లాడలేదు. ఇక దీనిపై మాట్లాడతారో లేదో కూడా వేచి చూడాల్సిందే. ఇక ఒక్కసారి విజయసాయిరెడ్డి వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి షర్మిల, చంద్రబాబు స్పందించిన తీరు, మాట్లాడాల్సిన జగన్ మాట్లాడకపోవడం ఇవన్నీ ఒకెత్తైతే బయట మరికొన్ని రకాల ప్రచారాలు కూడా సాగుతున్నాయి. అవేంటో చూసే ప్రయత్నం కూడా చేద్దామండి. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, ఆయన్ను గవర్నర్ పదవి వరించనుందని, కేసుల నుంచి ఉపశమనం కోసమని బీజేపీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు జరిపారని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ ఒక్కసారిగా లోతుగా విశ్లేషిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నది నిజమేనని స్పష్టంగా అర్థమైపోతోంది. కేసులకు భయపడ్డమా భయపడకపోవడమా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. కానీ ఆ కేసుల నుంచి వాటిల్లే ప్రమాదాన్ని తప్పించుకోవాలని మాత్రం ఆయన ఖచ్చితంగా కోరుకుంటారు. వైఎస్ కుటుంబంతో 3 తరాల అనుబంధం కలిగిన వ్యక్తి కేసులకు భయపడతారని అనుకోవడానికి ఇక్కడ వీల్లేదు. గతంలోనూ ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్తో సహా జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన ఉపద్రవం ఏమీ ఉండదు కదా. అయితే ఇక్కడ విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏంటంటారా, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి ఏనాడు బీజేపీతో రాజకీయంగా పొత్తు లేదు. ఇది బహిరంగంగా మనందరికీ తెలిసిందే. కానీ అదే సమయంలో బీజేపీ పెద్దలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైరం కూడా లేదు.
అందుకనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఎన్డీఏలో వైసీపీ భాగస్వామ్యం కానప్పటికీ మోదీ సర్కార్ తీసుకొచ్చిన కీలక బిల్లులు అన్నింటికీ కూడా వైసీపీ ఎంపీలు పూర్తిగా సహకరించారు. ఇక జగన్పై ఉన్న సిబిఐ కేసు 10 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. సరిగ్గా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారేమో. అప్పట్లో సొంత పార్టీ ఎంపీలు పార్లమెంట్లో బీజేపీ సర్కార్కు సహకరించినప్పటికీ మాట్లాడని వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఎంపీలంతా పార్టీకి రాజీనామా చేసి కూటమి బలం పెంచే ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనూ మాట్లాడడం లేదు. ఇప్పటికే 3 ఎంపీలు రాజీనామా చేశారు. ఆ 3 స్థానాలు కూటమి ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. ఇదే నిజమైతే ఏమీ లేని చోట కూటమి సంఖ్యాబలం 5 పెరిగినట్లే కదా. ఇక్కడ మనం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తన రాజీనామాతో ఏపీలో కూటమి బలం పెరుగుతుందని చెప్పారు. పైగా తాను రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లు కూడా చెప్పారు. అందుకే అంతా విజయసాయిరెడ్డి జగన్ నాటకంలాగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి డీ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.